ప్రభునామ స్తోత్రము. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ సెప్టెంబర్ మాసములోనికి నడిపించినందుకై దేవాది దేవుని ఎంతగానో మనం స్తుతించి ఘనపరచవలసిన వారమైంటున్నాం. ఈ దినము వాగ్దాన వాక్యము 119వ కీర్తన 44వ వచనం. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. ఐ విల్ కీప్ యువర్ లా కంటిన్యూలీ. తబ్ మై ఏరీ వ్యవస్థ ఫర్ లగాతార్. ప్రియులారా, దేవుని వాక్యము ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరము దాన్ని అనుసరించాలి. ఎందుకు? భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించదు. రోమా 9:2లో నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. ఇక్కడ పౌలు గారు ఆత్మల రక్షణార్థమై ఎంతో హృదయములో వేదన పొందుతున్నాడు. కీర్తనకారుడు 71:3 వచనములో నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండును. అవును, ప్రభువు మనకు దినదినము గంట గంట ఆశ్రయముగా ఉండుట అవసరమైంది. అయితే ఆయన ఆశ్రయము లేకపోతే మనం ఈ లోకములో జీవించలేము. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనములో చూసినట్టయితే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అవును, ఎడతెగ కంటే అది ఆగిపోయేది కాదు, సాగిపోయేది. అందుచేత ఏమిట్లో? ప్రార్థన యందును దేవుని వాక్య పరిచర్య యందును సాగిపోవాల. వింటున్న శ్రోత, ఆలోచించు, ఎంతగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, ఎంతగా ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యాన్ని, ప్రార్థనను మరవకూడదు. ఏది మర్చినా పర్వాలే, దేవునితో సహవాసం, వాక్య ధ్యానములో, ప్రార్థనలో ముందుకు సాగాలి. నీ కష్టం, నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, శోధన అన్నీ ప్రభువు చెప్పు. అయితే మీ విన్నపాలు తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు సహాయం చేసేవాడు. ఎందుకంటే ఆయన చేయకపోతే ఎవరు చేయరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను మీరు కనిక, ఎవరెవరే కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దేవా ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధ నుండి విడుదల దయచేయమని వేడుకుని, ఎంతమంది అప్పుల్లో కష్టాల మధ్య నలిగిపోతున్నారు, వాళ్ళని ఇప్పుడే సంధించండి, మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.